2 దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వైబ్రంట్ గుజరాత్ సదస్సు కార్పొరేట్ ప్రపంచం నుంచి భారీ పెట్టుబడులను ఆకట్టుకుంటోంది. తాజాగా 10వ సదస్సులో రిలయన్స్, అదానీ గ్రూప్, సుజుకీ మోటార్ కార్, టాటా సన్స్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించాయి. వెరసి తొలి రోజే 2.35 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళికలను ప్రకటించాయి. హజీరాలో దేశంలోనే తొలి కార్బన్ ఫైబర్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముకేశ్ అంబానీ ప్రకటించారు. గత దశాబ్ద కాలంలో ప్రపంచస్థాయి ఆస్తులు, సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో దేశవ్యాప్తంగా 12 లక్షల కోట్లు వెచ్చించినట్లు వివరించారు. వీటిలో 3వ వంతు గుజరాత్లోనే పెట్టినట్లు తెలియజేశారు. ఈ ఏడాది చివరిలో నూతన సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును గుజరాత్లో ఏర్పాటు చేయనున్నట్లు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. అంతేకాకుండా లిథియం అయాన్ బ్యాటరీల తయారీని కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే ఒకే ప్రాంతంలో అతిపెద్ద స్టీల్ ఫ్యాక్టరీని హజీరాలో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్సెలర్మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ ప్రకటించారు. 2029 కల్లా ప్లాంటు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. యుఎస్ చిప్ తయారీ దిగ్గజం మైక్రాన్ టెక్నాలజీ సాణంలో ఇప్పటికే సెమీకండక్టర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. తాజాగా మరో 6,760 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది.